ఈరోజు దేవుని మాట యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనం. నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా ఈ విలువైన ప్రవచనమును దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. తన ప్రజలైన వారిని దేవుడు తాను మేపు గొర్రెలని వారిని గూర్చి వర్ణిస్తూ, ఆయన వారికి కాపరులను నియమించి వారి యోగక్షేమమును తెలుసుకొనుటకు వారిని తన మార్గములలో నడిపించినట్లు, వారికి తన మార్గములను బోధించినట్లు కాపరులను ఆయన నియమించారు. కానీ ఆ కాపరులు ఆయన ప్రజలను గూర్చి పట్టింపు లేనివారు వారిగా ఉన్నట్లు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనంలో, కాపరులకు శ్రమ, వారు తమ కడుపు నింపుకొనుచున్నారని గొర్రెలను మేపక, గొర్రెల కొవ్వును తిని బొచ్చును కప్పుకొనుచున్నారని, బలహీనమైన వాటిని బలపరచక, రోగము గల వాటిని స్వస్థపరచక, గాయపడిన వాటిని కట్టుకట్టక, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రాక, తప్పిపోయిన వాటిని వెదకక, కఠిన మనస్సుతో బలాత్కారముతో వాటిని ఏలుతున్నారని బాధపడతారు. ఎందుకు అనగా ఆయన బాధకు కారణం 34వ అధ్యాయం 8వ వచనంలో, కాపరుల నుండి చెదరిపోయిన నా గొర్రెలు అడవి మృగములకు ఆహారమైపోయినవని బాధను వ్యక్తపరుస్తారు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను అగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను అని 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 31వ వచనంలో ఆయన చెబుతూ, 100వ కీర్తనలో దావీదిలా అంటాడు, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము అని చెబుతారు. 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండచేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని ఆయన యొక్క కాపరత్వమును గూర్చి అభివర్ణిస్తారు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 28వ వచనంలో, నా ప్రజలు అన్యులకు దోపుడు సొమ్ముగా ఉండక, దుష్ట మృగములు వారిని భక్షింపక, ఎవరి భయము లేకుండా వారిని సురక్షితముగా నివసించున్నట్లు నేనే వారికి కాపరిగా ఉందును అని ప్రభువు చెబుతారు. దేశములలో నా గొర్రెలు చెదిరిపోకుండా, కరువు కలిగి నశించిపోకుండా, అన్యజనుల వలన వారికి అవమానము కలుగకుండా, వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచుదును, వారి దేవుడినైన యెహోవా అనగు నేనే వారికి తోడుగా ఉందును, నా జనులై ఉన్నారని వారు తెలుసుకొందురు అని ఆయన తన యొక్క బాధ్యతను గూర్చి చెబుతారు. నా ప్రజలైన వారు నా మంద అని ఆయన చెబుతూ, వారి మధ్య ఉన్న భేదమును నేను చూశాను, వారికి తీర్పు తీర్చుదును అని యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనంలో ఆయన చెబుతారు. ఈ మంద అనబడిన దేవుని ప్రజలు దోపుడు కాకుండా వారికి దొడ్డిని, కంచెగల దొడ్డిని నేను ఏర్పరచుదును అంటారు. చెదరిపోయిన వాటిని, ఈ దొడ్డివి కాని గొర్రెలను నేను వెదకి సమకూర్చుదును అని యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చెబుతారు. జీతగాడైన గొర్రెల కాపరి జీతగాని వలె గొర్రెలను కాయును గనుక, గొర్రెల మంచి కాపరినిగా నేనే వారిని కాయుదును అని ఆయన 10వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనంలో చెబుతారు. నేను నా గొర్రెలను ఎరుగుదును, గొర్రెలు నా స్వరమును వినును, వాటి కొరకు నేను ప్రాణము పెట్టుదును అని చెబుతారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలోను, 10వ అధ్యాయం 15వ వచనంలోను, నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుచున్నాను, నేను గొర్రెల మంచి కాపరిని అని చెప్పారు. పేతురు తన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయండి, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరిగా ఉంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అని కాపరులను గూర్చి హెచ్చరిస్తాడు. ఈ ప్రధాన కాపరి, మంచి కాపరి, గొర్రెల గొప్ప కాపరి, మీ ఆత్మల కాపరి గనుక ఆయనను తన కాపరిగా, మన కాపరిగా చేసుకుని ఎంతో భద్రపరచబడాలి.
దావీదే తన కాపరినిగా ప్రభు అయిన దేవునిని చేసుకొని ఎంతో భద్రతను పొందినట్లు, పోషింపబడినట్లు, శత్రువుల ఎదుట భోజనము చేసినట్లు మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును కాపరినిగా కలిగి ఆయన సన్నిధిలో ఆయనతో అనుదినము జీవించుదుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. ఆమెన్. ప్రధాన కాపరి అని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలోను, మంచి కాపరి అని యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం 15వ వచనంలోను, గొర్రెల గొప్ప కాపరి అని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలోను, మీ ఆత్మల కాపరి అని మొదటి అధ్యాయం పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలోను మనం కనుగొంటాం. ఈ కృప మనం కాపరిగా మన ప్రభువును కలిగి ఆయన సన్నిధిని, ఆయన యొక్క బాధ్యతను, ఆయన యొక్క సన్నిధిలో మనం అనుభవించుదుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.